హలో నమస్తే వెల్కమ్ టు 10 Max. సౌత్ సినిమా స్పెషల్లీ టాలీవుడ్ సినిమాలు ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి. పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలు రిలీజ్ అవుతూ ఉండటంతో స్టార్ కాస్ట్ కూడా అదే రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. స్పెషల్లీ హీరోయిజం ఎలివేట్ అవ్వాలంటే అదే రేంజ్ లో విలన్ కూడా ఉండాలి. అప్పుడే సినిమా హైప్ రేంజ్ పెరుగుతుంది. అలా సినిమాల్లో విలన్ రేంజ్ ని పెంచేసి హీరోలకి గట్టి పోటీ ఇచ్చి ఈ సంవత్సరం ఎలివేట్ అయిన విలన్లు ఎవరో చూద్దాం. సినిమాకి హీరో ఎంత ఇంపార్టెంటో, హీరో విలనిజం వర్కౌట్ అవ్వాలి అంటే విలన్ కూడా అంతే ఇంపార్టెంట్. అందులోనూ టాలీవుడ్ లాంటి బిగ్గెస్ట్ కాన్వర్స్ ఉన్న ఇండస్ట్రీలో విలన్ కి స్పెషల్ ప్లేస్ ఉంటుంది. ఇండియన్ సినిమాలు హీరోల్ని ఎంతగా ఎలివేట్ చేస్తున్నాయో విలన్స్ ని కూడా అంతే ఎలివేట్ చేస్తూ ఇంకా క్రేజ్ క్రియేట్ చేస్తున్నాయి. అందులోనూ ఈ ఏడాది వచ్చిన సినిమాలో విలన్స్ ని పవర్ఫుల్ గా ప్రెజెంట్ చేసి ఇంకా హైప్ చేశాయి. స్పెషల్ గా ఈ ఏడాది విలనిజాన్ని నెక్స్ట్ లెవెల్లోకి తీసుకువెళ్లిన యాక్టర్ బాబీ డియోల్. లాస్ట్ ఇయర్ యానిమల్ మూవీతో హీరోతో పాటుగా సమానంగా క్రేజ్ సంపాదించుకున్న బాబీ డియోల్ ఆ దెబ్బతో వరుసగా సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయారు. సింగిల్ డైలాగ్ లేకపోయినా సినిమా మొత్తం తన స్టైలిష్ పర్ఫార్మెన్స్ తో అందరగొట్టారు. అందుకే వరుసగా సౌత్ సినిమాలో ఎంగేజ్ అయిపోయారు. ప్రస్తుతం బాబీ డియోల్ కి బాలకృష్ణ సినిమాతో పాటు పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాలో పవర్ఫుల్ విలన్ గా ఛాన్స్ దక్కించుకున్నారు. స్టైలిష్ విలన్ గా బాబీ డియోల్ అన్ని రకాల ఆడియన్స్ ని అట్రాక్ట్ చేస్తూ ఉంటే అసలు విలన్ అంటే ఇంత క్రూయల్ గా ఉంటాడా అంటూ ఒకలాంటి భయాన్ని క్రియేట్ చేసి విలనిజాన్ని నెక్స్ట్ లెవెల్లో చూపించారు సంజయ్ దత్. సీనియర్ యాక్టర్ గా తనను తాను మౌల్డ్ చేసుకుంటూ యంగ్ హీరోలతో కూడా విలనిజాన్ని చూపిస్తూ ఒక్కోసారి వాళ్ళని కూడా డామినేట్ చేసే లెవెల్లో యాక్ట్ చేస్తున్నారు సంజయ్ దత్. అసలు సంజయ్ దత్ వల్ల సినిమాకి హైప్ ఎక్కువైంది అనడంలో ఏ మాత్రం డౌట్ లేనంత రేంజ్ కి విలన్ క్యారెక్టర్ ని చూపించారు. సంజయ్ దత్ ఒకప్పుడు హిందీలో సినిమాలు చేస్తే ఇప్పుడు కేజీఎఫ్ తో కన్నడతో పాటు ఆల్రెడీ తమిళ్ డబుల్ ఇస్మార్ట్ తో తెలుగులో కూడా బిజీ అయిపోయారు. తెలుగులో సంజయ్ దత్ విలన్ అంటే సినిమాకి యాడెడ్ అట్రాక్షన్ అనే రేంజ్ లో ఇమేజ్ సంపాదించుకున్నారు. అందుకే ప్రస్తుతం మారుతి సినిమాతో పాటు రామ్ చరణ్ 16వ సినిమాలో కూడా సాలిడ్ విలన్ రోల్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. బాలీవుడ్ స్టార్లు ఎక్కువగా సౌత్ లో విలనిజాన్ని ఎలివేట్ చేస్తున్నారు. కావాల్సినంత హైప్ తీసుకొస్తున్నారు. సినిమా రిలీజ్ అయ్యాక కూడా హీరో పర్ఫార్మెన్స్ తో పాటు విలన్ గురించి కూడా మాట్లాడుకునేంత పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఇస్తూ హైలైట్ అవుతూ ఉన్నారు. బాలీవుడ్ యాక్టర్లు సౌత్ లో సినిమాలు చేస్తున్నారు అంటే జనరల్ గానే క్రేజ్ ఉంటుంది. అందులోనూ బాలీవుడ్ లో స్టార్ హీరోలుగా ఉండి ఇక్కడ విలన్ గా చేస్తున్నారంటే అది యాడెడ్ అట్రాక్షన్. అలా సినిమాల్లో ఆడియన్స్ ని అట్రాక్షన్ గ్రాబ్ చేస్తున్నారు విలన్లు. ఆదిపురుష్ లో రావణాసురుడిగా చేసిన క్రేజ్ కంటే ట్రోలింగే ఎక్కువ ఫేస్ చేశారు సైఫ్ అలీ ఖాన్. ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో రిలీజ్ అయిన దేవర సినిమాలో సైఫ్ అలీ ఖాన్ ఫస్ట్ టైం తెలుగులోకి విలన్ గా ఎంట్రీ ఇచ్చారు. ఎన్టీఆర్ కి సినిమాలో ఎంత స్పేస్ ఉందో సైఫ్ కి కూడా అంతే స్పేస్ తో సినిమా మొత్తం కనిపించారు. సినిమాని కావలసినంత ఎలివేట్ చేసి తన పర్ఫార్మెన్స్ తో అదరగొట్టారు. అందుకే పార్ట్ 2లో ఇంకే రేంజ్ లో పవర్ఫుల్ గా కనిపిస్తారో అని వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. బాలీవుడ్ వాళ్లే కాదు సౌత్ హీరోలు కూడా హీరోయిజాన్ని నెక్స్ట్ లెవెల్లో ఎలివేట్ చేస్తున్నారు. తెలుగులో హీరోలు తమిళ్లో విలన్లుగా, తమిళ్లో హీరోలు బాలీవుడ్ లో విలన్లుగా, ఇలా లాంగ్వేజ్ బ్యారియర్స్ లేకుండా విలనిజాన్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్తున్నారు. హీరోగా లైమ్ లైట్ లో ఉండి విలన్ క్యారెక్టర్లు చేయడం రిస్కే, కానీ అలాంటి రిస్క్ చేసి సినిమా రేంజ్ ని పెంచుతున్నారు కొంతమంది యాక్టర్లు. వాళ్ళలో విజయ్ సేతుపతికి స్పెషల్ ప్లేస్. ఒకవైపు కంటెంట్ డ్రివెన్ సినిమాలు సోలో మూవీస్ చేస్తూనే మరోవైపు కమర్షియల్ మూవీస్ లో విలన్ గా స్టార్ డమ్ సెట్ చేస్తున్నారు. 2 ఏళ్ల క్రితమే ఉప్పెనలో విలన్ గా చేసిన విజయ్ సేతుపతి విక్రమ్ సినిమాలో విలన్ గా చేసి తన గెటప్ తో యాక్టింగ్ తో అందరినీ సర్ప్రైజ్ చేశారు. ఎప్పుడో ఒకసారి విలన్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకునే రేంజ్ లో సినిమాలు వస్తాయి, కానీ విజయ్ సేతుపతి విలన్ గా ఏ సినిమా చేసినా ఆ సినిమా ఎలివేట్ కావాల్సిందే, ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాల్సిందే. అలా తన యాక్టింగ్ తో హాట్ టాపిక్ అవుతూనే ఉన్నారు విజయ్ సేతుపతి. ఈ ఏడాది బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్ లాంటి స్టార్ హీరోతో విలన్ గా చేసి తన విలనిజాన్ని నెక్స్ట్ లెవెల్లో బాలీవుడ్ కి పరిచయం చేశారు విజయ్ సేతుపతి. డిఫరెంట్ లుక్స్ లో కనిపించి హాట్ టాపిక్ అయ్యారు. కమల్ హాసన్ ని ఇప్పటి వరకు డిఫరెంట్ క్యారెక్టర్స్ లో చూశారు ఆడియన్స్.
ఎక్స్పెరిమెంట్స్ కి ఎప్పుడూ రెడీగా ఉండే కమల్ హాసన్ ఈసారి విలన్ గా ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేశారు. ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో తెరకెక్కిన కల్కి సినిమాలో యాస్కిన్ గా కమల్ హాసన్ అదరగొట్టేశారు. కంప్లీట్ డిఫరెంట్ లుక్, డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్ తో కల్కి లాంటి బిగ్గెస్ట్ మూవీకే తన యాక్టింగ్ తో హైలైట్ అయ్యారు కమల్ హాసన్. అయితే అసలు సిసలు విలనిజం అంతా సెకండ్ పార్ట్ లో ఉందని టీం చెప్పడంతో సెకండ్ పార్ట్ లో ఇంకే రేంజ్ లో విలనిజాన్ని చూపించబోతున్నారో అని ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్ అంతా. ప్రెసెంట్ ఇండియా మొత్తం పుష్ప గురించే మాట్లాడుకుంటుంది. పుష్పలో అల్లు అర్జున్ ఏ రేంజ్ లో ఎలివేట్ అయ్యారో ఫహాద్ ఫాజిల్ అదే రేంజ్ లో క్రేజ్ తెచ్చుకున్నారు. ఒక్కటి తగ్గింది పుష్ప అంటూ సీరియస్నెస్ ని చూపించిన ఫహాద్ ఫాజిల్ పుష్ప 2లో మరింత పవర్ఫుల్ గా నటించి అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోకి తగిన విలన్ అనిపించుకున్నారు. ఒకవైపు మలయాళంలో స్టార్ యాక్టర్ గా కంటిన్యూ అవుతున్న టైంలో పుష్పకి విలన్ గా ఫహాద్ ఫాజిల్ అని అనౌన్స్ చేసింది టీం. అప్పటి నుంచే సౌత్ టు నార్త్ ఆడియన్స్ లో ఫుల్ క్రేజ్ పెరిగిపోయింది ఫహాద్ ఫాజిల్ కి. స్టార్ హీరోల దగ్గర నుంచి మిడ్ రేంజ్ హీరోల వరకు విలన్ కి కేర్ ఆఫ్ అయిపోయారు తమిళ్ యాక్టర్ ఎస్జే సూర్య. ఈ ఏడాదిలో తమిళ్, తెలుగు ఇలా వరుస పట్టి విలన్ క్యారెక్టర్స్ తో మల్టిపుల్ యాంగిల్స్ చూపించారు. లేటెస్ట్ గా విక్రమ్ హీరోగా వీరసూర ధీరన్ మూవీలో హీరోకి గట్టి పోటీ ఇచ్చే పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా సూర్య విలన్ రోల్స్ ప్లే చేస్తున్నారు. ఆల్రెడీ ఈ ఏడాది రాయన్, ఇండియన్ 2, సరిపోదా శనివారం సినిమాల్లో విలన్ రోల్స్ చేసి తనదైన మార్కు చూపించారు. ఇక నెక్స్ట్ ఇయర్ గేమ్ చేంజర్, ఇండియన్ 3 లాంటి సాలిడ్ సినిమాల్లో విలన్ రోల్స్ చేస్తున్నారు. మరోవైపు శంకర్ లాంటి టాప్ డైరెక్టర్స్ సూర్యని రిపీట్ చేస్తున్నారంటే సూర్యకి ఎంత క్రేజ్ ఉందో, ఏ రేంజ్ లో ఆడియన్స్ ని ఏ రేంజ్ లో ఎంటర్టైన్ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. అలా హీరోలతో పాటు విలనిజాన్ని ఓ రేంజ్ లో ఎలివేట్ చేసి విలన్ క్యారెక్టర్స్ కి లెవెల్ పెంచేసి సినిమాలకే హైలైట్ అవుతున్నారు ఈ క్రేజీ విలన్లు. శంకర్ గారు డైరెక్షన్లో ఈ మూవీ నటించడం నాకు పెద్ద గిఫ్ట్ అండి. రామ్ చరణ్ గారు పక్కన, రామ్ చరణ్ గారు ఆపోజిట్లో, దిల్ రాజు గారు ప్రొడక్షన్లో, తమన్ గారు మ్యూజిక్లో అదిరిందండి అవుట్పుట్. ఇట్స్ అ ఫుల్ మీల్స్, అన్నీ ఉంది మూవీలో. యూ విల్ ఎంజాయ్ లైక్ ఎనీథింగ్. చాలా చాలా బ్రహ్మాండంగా వచ్చింది, సూపర్గా వచ్చింది. గేమ్ చేంజర్ షూటింగ్ ఫినిష్ అయ్యి వెళ్తున్నప్పుడు 150% సాటిస్ఫాక్షన్తో వెళ్ళాను. ఓకేనా? సో మీరు చూసుకోండి ఎలా ఉండబోతుంది అని మీరు చూసుకోండి. డెఫినెట్గా ఫెంటాస్టిక్ డ్రామా, ఫెంటాస్టిక్ ఎమోషన్, ఫెంటాస్టిక్ మెసేజ్, ఎంటర్టైనింగ్ గా ఉంది. బాహుబలి బ్లాక్ బస్టర్ అయిన దగ్గర నుంచి అందరూ పాన్ ఇండియా పాట పాడుతున్నారు. పాన్ ఇండియా వైడ్ గా తెలుగు సినిమా రీచ్ అవ్వాలని కోరుకోవటం తప్పులేదు, కానీ అసలు పాన్ ఇండియా ఎలిమెంట్స్ లేకుండా పాన్ ఇండియా రిలీజ్ చేయటం ఎంతవరకు కరెక్ట్? అలా పాన్ ఇండియా రీచ్ అవుదామని ట్రై చేసి బొక్కబోర్ల పడ్డ సినిమాలేంటి? పాన్ ఇండియా సినిమా అంటే అంత ఈజీ కాదు. పాన్ ఇండియా వైడ్ ఆడియన్స్ ని ఆకట్టుకునే కథ ఉండాలి, ఆడియన్స్ ని ఆకట్టుకునే ఎమోషన్స్ ఉండాలి. అప్పుడే కథకు కనెక్ట్ అయ్యి సినిమా హిట్ అవుతుంది. అంతేకాని టాప్ డైరెక్టర్ అయినంత మాత్రాన, స్టార్ హీరోతో సినిమాలు చేసినంత మాత్రాన పాన్ ఇండియా వైడ్ గా హిట్ అవుతుందన్న గ్యారంటీ లేదు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇండియన్ 2. కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్ లో దాదాపు 25 ఏళ్ల తర్వాత భారతీయుడు 2 సీక్వెల్ చేశారు. ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ మధ్య పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా తమిళ్ తప్ప మిగిలిన లాంగ్వేజెస్ లో జనానికి అస్సలెక్కలేదు. తమిళ్లో కూడా ఏదో పర్వాలేదనిపించింది. భారతీయుడు లాంటి పవర్ఫుల్ స్టోరీని పనిగట్టుకుని సీక్వెల్ చేయడం, అది బలవంతంగా పాన్ ఇండియా ఆడియన్స్ మీద రుద్దడంతో సినిమా ఏమాత్రం వర్కౌట్ కాలేకపోయింది. తమిళ్ హీరోలు ఎక్కువగా పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేసుకుంటున్నారు. ఏదో ఒకటి అరా హిట్ అయినంత మాత్రాన అన్ని సినిమాలు పాన్ ఇండియా వైడ్ గా వర్కౌట్ కావు. అలా రజనీకాంత్ సినిమా కూడా వర్కౌట్ కాలేదు. సూపర్ స్టార్ రజనీకాంత్ కి నేషనల్ వైడ్ గా ఫ్యాన్ బేస్ ఉంది. అలా అని ఆయన చేసిన సినిమాలన్నీ హిట్ కావు. ఒకవేళ తమిళ్లో హిట్ అయినా రీచ్ అయ్యే కంటెంట్ లేకపోతే మిగిలిన లాంగ్వేజెస్ లో వర్కౌట్ కావు. అలా భారీ స్టార్ క్యాస్ట్ తో తెరకెక్కిన బెట్టయాన్ పాన్ ఇండియా ఆడియన్స్ ని రీచ్ కాలేకపోయింది.
ఒకవైపు పాలిటిక్స్, మరోవైపు సినిమాలతో బిజీగా ఉన్న విజయ్ ఈ సంవత్సరం ద గోట్ మూవీని రిలీజ్ చేశారు. ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ద గోట్ మూవీ విజయ్ అంచనాల్ని తలకిందులు చేసింది. అంతేకాదు పాన్ ఇండియా వైడ్ రీచ్ సంగతి పక్కన పెడితే కనీసం పక్కనున్న తెలుగులో కూడా సినిమా ఆడలేదు. విజయ్ ని తమిళ్లో తప్ప మిగిలిన ఆడియన్స్ యాక్సెప్ట్ చేయకపోవడంతో ఇండియా వైడ్ గా ఆకట్టుకోలేకపోయింది. సూర్య దాదాపు 2 ఏళ్ల నుంచి వెయిట్ చేసిన కంగువా సినిమాని ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తో పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేశారు. చాలా ఎఫర్ట్ పెట్టి భారీ బడ్జెట్ తో తెరకెక్కి సరికొత్త ప్రపంచాన్ని ఆడియన్స్ కి చూపించిన కంగువా తమిళ్లో మంచి టాక్ తెచ్చుకుంది. కానీ పాన్ ఇండియా వైడ్ ఆడియన్స్ కి కనెక్ట్ కాలేకపోయింది. విక్రమ్ హీరోగా వచ్చిన తంగలాన్ పరిస్థితి కూడా అంతే. విక్రమ్ కంప్లీట్ మేకోవర్ తో పాన్ ఇండియా వైడ్ గా ఆడియన్స్ ని టార్గెట్ చేసుకుని తెరకెక్కిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా తమిళ్, తెలుగు ఆడియన్స్ కి మాత్రమే పరిమితమైంది. బాలీవుడ్ లో మార్కెట్ స్ట్రెంథెన్ చేసుకుందామన్న విక్రమ్ ఆలోచనలకి బ్రేక్ వేసింది. తమిళ్లో స్టార్ హీరోలు యాక్ట్ చేసి రిలీజ్ అయిన పాన్ ఇండియా సినిమాలు కూడా వర్కౌట్ కాలేదు. అయితే తెలుగులో అలాంటి సిట్యువేషన్ ఇంకా రాలేదు. స్టార్ హీరోలు పాన్ ఇండియా వైడ్ గా మినిమం కలెక్షన్లు రాబట్టుకుంటున్నారు. కానీ పాన్ ఇండియా మార్కెట్ కోసం పాకులాడుతూ యంగ్ హీరోలు మాత్రం బొక్కబోర్లా పడుతున్నారు. రవితేజకి మాస్ హీరోగా తెలుగులోనే కాదు హిందీలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. హిందీలో డబ్ అయిన రవితేజ సినిమాలన్నీ బాలీవుడ్ లో సూపర్ హిట్టే. ఇదే క్రేజ్ చూసుకుని ఈగల్ సినిమాని పాన్ ఇండియా వైడ్ గా ప్లాన్ చేశారు రవితేజ. సాలిడ్ యాక్షన్, టేకింగ్, ఎలివేషన్ తో రిలీజ్ అయిన ఈగల్ మూవీ తెలుగులోనే వర్కౌట్ కాలేదు. ఇక హిందీ సంగతి అయితే చెప్పనక్కర్లేదనే రేంజ్ లో ఆడింది. బాలీవుడ్ లో సూపర్ స్టార్డమ్, క్రేజ్ ఉన్న సంజయ్ దత్ ని విలన్ గా పెట్టి సినిమా చేస్తున్నామంటే ఆ సినిమాకి మినిమం బజ్ ఉంటుంది. దీంతో పాటు మినిమం కలెక్షన్లు కూడా లెక్కలేసుకుంటారు. అలా లెక్కలేసుకుని బోర్ల పడ్డారు పూరి జగన్. రామ్ పూరి కాంబినేషన్ లో సంజయ్ దత్ విలన్ గా రిలీజ్ అయిన డబుల్ స్మార్ట్ అస్సలు ఆడియన్స్ ని ఎంగేజ్ చేయలేకపోయింది. తెలుగు, హిందీ అని కాకుండా పాన్ ఇండియా లెవెల్లో డిజాస్టర్ అయింది. ఇది వాల్టి 10 Max. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్. బై బై.